జలగన్న రక్తం పీలవకుండా బతుకుతాయేమో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే పంచాయతీ లేకుండా అసలే బతకట్లేదు కదా. దేవాదాయ శాఖ మంత్రి ఏమో కొండ సురేఖ, కానీ రివ్యూ చేసేదేమో స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సురేఖ అక్కను పక్కకు జరిపేందుకు ఇట్లా ఒకదాని ఒకటి చేస్తున్నారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. వచ్చిర్రా? ఈ ముచ్చట మీకు ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తాను. సరే, ఇక మరి ముందుగా మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన దండోరా వీడియోలను లైక్లు షేర్లు కొట్టుర్రి గట్టిగా. ఇక అసలు ముచ్చట చెప్పుకునే ముంగట ఈ కొసరు ముచ్చట కూడా ఒకసారి చూడుర్రి. అవ్వ పోలీసు వాళ్ళ చేతులకించి కట్టెలు గుంజుకొని మరీ కొట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వెనక తిరిగేటోళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వెనక తిరిగేటోళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్ళు కట్టెలతోటి పెద్ద బాహుబలి ఫైటింగ్ చేసుకున్నారు. నడిమిట్లా పోలీసు వాళ్ళు ఎంత ఆపినా ఆగలే. ఇంకా మీదికెంచి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు తెచ్చుకున్న కట్టెలే గుంజుకొని మరీ కొట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళే. గిసొండి కొసరు ముచ్చట్లు చెయ్యి పార్టీలు ఎప్పటికీ అయితేనే ఉంటాయి. కానీ అసలు ముచ్చట ఏంటంటే మంత్రి కొండా సురేఖను సైడ్ ఎత్తున్నారా ఏంది అనేది అసలు ముచ్చట. ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఇంకో వచ్చి బువ్వ కూర వండుకుంటే ఎట్లుంటది? గట్లే ఉన్నది ఇప్పుడు కథ. దేవాదాయ శాఖ మంత్రి ఏమో కొండ సురేఖ, కానీ రివ్యూ చేసేదేమో స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గది కూడా ఆమెకు తెలియకుండానే రివ్యూ చేస్తున్నాడు. మరి అందుకే హైకమాండ్ కు లెటర్ రాసి పడేసింది సురేఖ. నాకు తెలియకుండా నా శాఖలు ఏలు పెట్టే హక్కు ఆయనకి ఎక్కడిది? గిట్లా అధికారులు కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెట్టుడేంది? ఆయన కంట్రోల్ చేస్తారా లేదా? గప్పట్లో కూడా నా మీద లేనిపోని మాట అనిపించిండు వాళ్ళతోటి. ఇప్పుడేమో గిట్లా నా శాఖలు ఏలు పెడుతున్నాడు అని పెద్ద లెటర్ రాసింది కొండ సురేఖ. మరి అది కూడా నిజమే కదా. మంత్రిగా చిన్న ముఖ్యమంత్రిగా చేసిన కడియం శ్రీహరి సార్ కు గిది తెలియదా? ఎమ్మెల్యే అయ్యుండి ఒక మంత్రి శాఖలు ఏలు పెట్టుడేంది? ఏమో మరి ఈ పని సొంతంగా చేసినట్టయితే అనిపించలేదు. ఏమో ఎమ్మెల్యే అయితే ఇట్లా సొంతంగా ఏడు కదా, ఈ సీఎం కు తెలిసే జరిగినట్టున్నది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మొన్న యాదగిరి గుట్ట బోర్డు ముచ్చట కూడా దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖకు తెలియకుండా జరిగిపోయింది అని బయటకు వచ్చినాయి కదా ముచ్చట్లు. వాళ్ళకి ఇప్పుడు గీ పంచాది అంటే సురేఖను పక్కకు జరిపేందుకు ఇట్లా ఒకదాని ఇంకొకటి చేస్తున్నారు అని అనుమానాలు పడుతున్నారు చాలా మంది. మరి అయినా రేవంత్ అన్న సర్కార్లో గిసోండి చాలా కామనుల్లా. అప్పట్లో పర్యాటక శాఖ మంత్రి జూపాలికి తెలియకుండా ఆయన శాఖల రివ్యూ మీటింగ్ అయింది. సినిమా మంత్రి కోమారెడ్డికి తెలియకుండా సినిమా టికెట్లు రేట్లు పెరిగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీల పంచాయతీలు ఎంత కామనో ఒకళ్ళ శాఖలో ఏలు పెట్టుడు కూడా గంతే కామన్ అయింది రేవంత్ అన్న పాలనలో. మరి ఇది సర్కారు అనుకుంటున్నారో లేకపోతే ఏందో గానీ వీళ్ళు జనాల పనులు చేసే టైం కంటే ఎక్కువ వీళ్ళ పంచాయతీలు పెట్టుకునే టైం ఎక్కువ ఉన్నట్టున్నది. జలగన్న రక్తం పీలవకుండా బతుకుతాయేమో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే పంచాయతీలు లేకుండా అసలే బతకట్లేదు కదా. వీళ్ళ పంచాయతీలు పాడుగాను పెట్టుకొని కానీ పన్నులేడి ఆన్నే పన్ను పెడుతున్నారు కదా అని నొసలిరో బట్టిర్రు ఈ పంచాయతీలకైనా తెలంగాణ పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.